చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు విస్తృతంగా ఏర్పాటు చేయడం వల్ల వలసలు నివారించవచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీలో కూటమి సర్కార్ ఎంఎస్ఎంఈ పార్కులు వికేంద్రీకరిస్తుందని చెప్పారు. ప్రతి ఇంటి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు మండలం వెంకటరాయన్ గ్రామంలో 10.45 కోట్ల నిధులతో ఎంఎస్ఎంఈ పార్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీయూసీ చైర్మన్ రవికుమార్తో కలిసి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. కొండ నుంచే 60, 70, 80 సంవత్సరాల క్రితం నుంచి ఒక నానుడి అంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలని ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం జరుగుతుండేది. అంటే ఇంటికి పునాది వేయాలనంటే ఇక్కడ రాయి ఏ రకంగా వేశారో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల రేపు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల జీవితంలో పునాది వేయాలనంటే ఇక్కడికి వస్తున్నటువంటి కంపెనీలు వేయబోతున్నాయనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పంచకట్టని చాలా మంది నా ముందు కనబడుతున్నారు, కండువా వేసుకున్న చాలా మంది పెద్దలు రైతులు నాకు కనబడుతున్నారు. కానీ మీ పిల్లల గురించి ఆలోచించండి. పంచ కడుతున్నారా, కండువా వేసుకుంటున్నారా? ఈ రోజు ఎక్కడికో వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకని? ఉద్యోగాలు చేయాలని. కంప్యూటర్స్ చదువుతున్నారు, బిఎస్సీలు చేస్తున్నారు, బిఏలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, ఐటీఐలు, స్కిల్లింగ్ అని. వీళ్ళందరికీ ఎందుకని? ఇవన్నీ కూడా చదివితే రేపు భవిష్యత్తుకి కావాల్సినటువంటి ఉద్యోగాలకి మా సామర్థ్యం సరిపోతుందని స్కిల్లింగ్, ట్రైనింగ్, డిగ్రీలు, కాలేజీలు ఇవన్నీ కూడా తిరుగుతుంటే వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఆ దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఆ దూరదృష్టితో కంపెనీలు మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి రావాలని ఎంతో కృషి చేస్తున్నారు. కడప